హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఇదైతే మండే రోజు బ్లాగ్ అండి. నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందులో అయితే ఇల్లైతే తుడుచుకొని, బయటైతే మాపైతే పెట్టుకున్నాను. పెట్టుకొని చిన్న ముగ్గైతే వేసుకుంటున్నాను. రోజు మాప్ పెట్టి బయటైతే చిన్న ముగ్గేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ముగ్గేసుకున్న తర్వాత అయితే ఎంత అందంగా ఉందో చూడండి. ఆ ముగ్గులోని ఈ మొక్కల్ని చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. బయటైతే పనంతా ముగించుకొని కిచెన్‌లోకైతే వచ్చి అంట్లయితే క్లీన్ చేస్తున్నాను. నైట్ అయితే అంట్లు తోమేసుకుందామని అనుకుంటే పిల్లలైతే మూవీ పెట్టి రారా అని బుర్ర తిన్నారండి. అందుకే రాత్రయితే క్లీన్ చేయలేదండి. పొద్దున్నే క్లీన్ చేశానండి. ఇంతకే మూవీ ఏం పెట్టారంటే 'రాకాస' మూవీ పెట్టారండి. మూవీ అయితే బానే ఉందండి. మీరు చూసారా? నైట్ అయితే పప్పైతే నానబెట్టుకొని పడుకున్నానండి. పొద్దున్నే అయితే గారెలు వేద్దామని నానబెట్టానండి. ఇకైతే ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేసుకుంటున్నానండి. పూజ అయిపోయిన తర్వాత కిచెన్‌లోకి వచ్చి గారెలైతే వేస్తున్నాను వేడివేడిగా. గారెలైతే ఎందుకు వేశానంటే పిల్లలైతే ఇంట్లోనే ఉంటున్నారు కదా! మా పిల్లలైతే ఎక్కువగా గారెలు తినడానికి ఇష్టపడతారు. అందులో మా పెద్ద పాపకి ఇంకా గారెలంటే వేడివేడిగా తినడం అంటే ఇంకా ఇష్టం అండి. గారెలైతే చాలా బాగా కుదిరాయండి. గారెలైతే మంచి క్రిస్పీగా కూడా వచ్చాయండి. దాంట్లో అయితే పల్లీ చట్నీ చేశానండి. గారెలైతే వేయడం అయ్యింది. పిల్లలైతే వడ్డించుకొని తిన్నారు. టిఫిన్ అయితే అయిపోయింది. లంచ్ అయితే ప్రిపేర్ చేద్దామని కిచెన్‌లోకి అయితే వచ్చి కూరగాయలు కట్ చేస్తున్నాను. ఇవాళ కర్రీ వచ్చి ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నాను. అందుకని ఉల్లిపాయలు, టమాటాలు, ములక్కాడలు కట్ చేశాను. స్టవ్ మీద అయితే ఒక కడాయి అయితే పెట్టుకొని 2 ఒక్కులు నూనె అయితే పోసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏగిస్తున్నా. ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా ద్వారగా అయితే ఏగించుకుంటున్నాను. టమాటాలైతే వేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మగ్గపెట్టుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిపోయాక అందులో ములక్కాడలు వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గపెట్టి వాటర్ పోసాను. వాటర్ అయితే పోసుకున్నాక అటు ఇటు కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. మళ్ళా మూత తీసి అటు ఇటు కలిపి మళ్ళా మూత పెట్టి ఉడికించుకున్నాను. కూర అయితే చెక్ చేసుకొని దగ్గర పడిందని కర్రీ అయితే కట్టేశాను. పక్క పొయ్యి మీద అయితే రైస్ అయితే కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని రైస్ కుక్ అయిపోయిందని స్టవ్ అయితే ఆపేసుకున్నాను. కుకింగ్ అంతా అయిపోయిందని పిల్లలకైతే ఏవో స్నాక్స్ అయితే చేద్దామని ఇంట్లో ఉంటున్నారు తింటారని చెప్పి బియ్యం అయితే రేషన్ బియ్యం ఇంట్లో ఉంటే కడుగుతున్నాను. బియ్యం అయితే కడిగి ఆరబోసాను. బట్టలైతే ఆరబెట్టినవి తెచ్చి మడతపెట్టి కబోర్డ్లో అయితే సర్దుకుంటున్నాను.
అయితే రిలయన్స్‌కైతే వెళ్ళాము. వెళ్ళి ఈ కూరగాయలైతే తెచ్చుకున్నాం. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.